నమస్తే అన్న. నమస్తే అండి. ఎక్కడి నుంచి అన్న మీరు? ఆంధ్ర, ఏ ఊరు? రాజమండ్రి పక్కన కడియం. కడియం. ఎట్లుందన్న మీ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నా? మా కాన్స్టిట్యుయెన్సీలో కూటమి గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక అభిమానిని. ఆయన సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన వ్యక్తిత్వం అంటే ఇష్టపడి ఆయన వెంట నడిచేవాడిని నేను. సో అందుకని నేను కూటమి గెలవాలని కోరుకుంటున్నాను. అది ఏది గెలుస్తుంది అనేది ఓటర్లు నిర్ణయిస్తారు, మనం చెప్పలేము, డిసైడ్ చేయలేం కదా. అంటే ఇంతవరకు చాలా వరకు పోలింగ్ అయింది కదా. పోలింగ్లో ఇంతవరకు కొద్ది మంది అనుకున్న ప్రకారము అక్కడ జరిగిన కొన్ని ఉంటాయి కదా, అవన్నీ ఎవరి దిక్కు ఎక్కువ మొగ్గు చూపెడుతుంది ఓటర్లు? ఎవరికి ఎక్కువ మొగ్గు చూపెడుతుందంటే ఇప్పుడు రూరల్లో ఎమ్మెల్యే క్యాండిడేటు చల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారు. ఆయన కొంచెం పాజిటివ్గా ఉంది. ఎందుకంటే ముందు 2 సార్లు బుచ్చ చౌదరి గారు గెలిచారు. ఇప్పుడు ఈయన్ని ఎందుకైనా ఒకసారి ఈయన్ని చూద్దాం. ఈయన ఏంటంటే మళ్ళీ బీసీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి. ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా ఈయన వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి వాళ్ళకి సంబంధించినవన్నీ చేశారు. దాంతోపాటు బహుమతులు ఇవ్వడమే కాదు, కొంచెం ఏదైనా చెయ్యాలి అని ఆయన అనుకుంటే వెంటనే చేశారు. అంటే నాకు సాయం చేశారు. నాకు ఒక చిన్న ఇష్యూ వస్తే వెంటనే నేను చెప్పగానే వెంటనే చేశారు. సో మ్యాక్సిమం 60 to 40 బుచ్చ చౌదరి గారు గెలవచ్చు కూటమి వల్ల, లేదా 60% వరకు వేణుగోపాలకృష్ణ గారు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన బీసీ కేటగిరీ పర్సను. వేరే చోట మినిస్టర్గా చేసి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్ చేస్తున్నారు. అక్కడ కందులు దుర్గేష్ గారు ఉంటే ఖచ్చితంగా జనసేన కూటమి గెలిచాను. కానీ దుర్గేష్ గారు నిడదవలు ఇవ్వడం వల్ల, ఇక్కడ సరైన క్యాండిడేట్ లేకపోవడం వల్ల, బుచ్చ చౌదరి గారు సరైన వారు కాదని కాదు, కూటమిలో ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితి ప్రకారం ఇక్కడ జగన్ అనేది వ్యక్తికి, పార్టీకి కాదు, వేణుగోపాలకృష్ణ అనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది. అంటే బీసీ క్యాండిడేట్ అవడం వల్ల అక్కడ క్యాస్ట్ వైజ్గా, రిలీజనల్ వైజ్గా, వేరే చోట మినిస్ట్రీ చేసి ఒక పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్గా ఆయనకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రూరల్లో ఎమ్మెల్యే గెలవడానికి. నాది రూరల్ ఏరియా కడియం. అభిమానిగా కాకుండా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కి ఎంతవరకు మద్దతు ఇస్తా అని చెప్పేసి అంటారు కదా. అయితే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు? సార్, ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడం అనేది ఆయన ఆల్రెడీ అక్కడ నిశ్చయించుకున్నారు ముందే. మా ఊరే ఎంపీ క్యాండిడేట్, కాకినాడ ఎంపీ క్యాండిడేట్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మా ఏరియా వాడే. అంటే నా స్కూల్ ఆపోజిట్లోనే ఆయన హౌస్. ఆయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి, మా జనసేన అధిపతి గారికి ఆయన ఎమ్మెల్యే సీట్ ఆయనకి ఎప్పుడైతే సాక్రిఫైస్ చేశారో అప్పుడే మీరు డిసైడ్ చేసుకోవాల్సింది. అక్కడ క్యాస్ట్ వైజ్గా కాదు, పవన్ కళ్యాణ్ గారికి పలుకుబడి లేకున్నా ఆ జనాలు ఆదరిస్తారన్న నమ్మకంతోనే ఆయన అదే ప్లేస్ కావాలని తీసుకున్నారు. సో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడం అనేది 99% కన్ఫర్మ్. అక్కడ వేరే ఏ కూటమి నిలబడలేదు. వైఎస్ఆర్సీపీ వంగ గీతా గారు కూడా రీసెంట్గా చూసాం, ఆవిడే గ్లాసుకు ఓటేస్తారని ఆవిడే చెప్తున్నారు బయటకు వచ్చి. ఎర్ర జెండాను చూసి భయపడే నాయకులు మేము గొప్ప నాయకులు, లేదా మాకు మెజారిటీ ఆఫ్ సీట్స్ మాకు వస్తాయి, 175కి 175 వస్తాయి, ఈ మాటలన్నీ వద్దు. పిఠాపురంలో గెలిచి చూపించగలనన్న నమ్మకం వాళ్ళకుంటే డిబేట్కి రమ్మనండి, నేను రెడీగా ఉంటాను. ఇప్పటికైనా నేను డిబేట్కి ఇప్పుడు ఆన్ ద స్పాట్ ఇప్పుడు ఇలా కూర్చుంటే ఇక్కడ ఎవరైనా వస్తానంటే, వైసీపీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మేము ఇంత మంచి చేసాం, వాళ్ళ నాయకుడు గారు అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను 175కి 175 సీట్లు గెలుస్తాను అని. ఆయన 175కి 175 కాదు, ఒక పిఠాపురం సీటు గెలిచి చూపించమని చాలు. ఆయన సీఎం అని కాదు, పీఎం అవుతాడని నేను వేస్తా ఓటు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఆపోజిట్లో తూర్పుగోదావరి జిల్లా ఏ మూల నుంచి ఏ మూల అయినా సరే ఆయన పోటీ చేసి ఒక్క ఓటు అన్నా సరే మెజారిటీ తెచ్చుకోమండి పవన్ కళ్యాణ్ గారి మీద, నేను డిబేట్ కూర్చుంటా. మేము ఓడిపోయాం, మా ఓట్లన్నీ మీకేస్తామని నాతో పాటు 10 మంది జన సైనికులు వేస్తాం. 22 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కదా, దాంట్లో ఎన్ని గెలిచే స్థానాలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ ఈ కూటమి జనసేన తీసుకున్నది కదా, దాంట్లో పవన్ కళ్యాణ్ ఎన్ని గెలిచే స్థానాలు ఉన్నాయని చెప్పి? పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నిలబెట్టిన క్యాండిడేట్స్, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళ ఏరియాల్లో ఎంత బలంగా ఉన్నారు, ఓట్లలో ఎంత మెజారిటీ వస్తుంది అనేది మనం డిసైడ్ చేయలేం. అది ఏ ఓటర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, అవతల కూటమి ఒకసారి ఏర్పడిన తర్వాత మేము జన సైనికులు టీడీపీని ఎలాగైతే మేము ప్రోత్సహించామో అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా మమ్మల్ని అలాగే ప్రోత్సహిస్తే ఖచ్చితంగా 22కి 22 గెలుస్తామండి. అది కూటమికి ఎన్ని వస్తాయి అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తే కదా, మనం డిసైడ్ చేయలేం కదా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నా అంచనా ఏంటంటే, ఇప్పుడు ప్రతి చోట జగనన్న ఇల్లు ఇచ్చాడండి.
ఒప్పుకుంటాను, స్థలాలు ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు అక్కడ? వేస్ట్గా ఉన్న ల్యాండ్స్ని లేదా అక్కడ ఉన్న హిల్స్ని గ్రావెల్ మైనింగ్ చేసుకుని ప్లేన్ చేసుకుని అక్కడ సైట్స్ ఇచ్చాడు. ఆ సైట్స్లో జనాలు ఇల్లు కట్టుకున్నారు, రెవెన్యూ వచ్చింది, కాదని నేను అనట్లా. సిమెంటు, ఇసుక, కంకర అన్నీ వీళ్ళు కొనుక్కొని వీళ్ళంతటా వీళ్ళు ఐరన్తో సహా వీళ్ళు కొనుక్కున్నారు. 67,000 టన్ను ఐరన్ 67,000 ఉన్నది, టన్ను ఐరన్ 95,000 దాకా వెళ్ళింది. ఎప్పుడు? సైట్లు ఇవ్వగానే. వెంటనే మళ్ళీ ఫ్లక్చువేట్ అయింది, 83,000, 87,000, 85,000 అలా చేంజ్ అవుతుంది. బిజినెస్ చేశారు, బిజినెస్ మ్యాన్స్కి అందరికీ బిజినెస్ అయింది. ఒక మధ్యతరగతి వ్యక్తికి ఇల్లు కట్టుకున్నాడు, కానీ సొంత డబ్బులతో కానీ అప్పు చేసి కానీ కట్టుకున్నాడు తప్పితే వీళ్ళు ఇచ్చిన 1,40,000 రూపాయలతో ఏమీ జరగలేదు. ఈయన 90 బస్తాలు ఇచ్చాను, స్లాబ్ 50 ఇచ్చాను, బేస్మెంట్కి 40 ఇచ్చానని చెప్తున్నాడు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు 90 బస్తాలు ఇచ్చారు సరే, మీ భారత సిమెంట్ నుంచి ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు ఇచ్చారు ఓకేనండి, మీరు కేసీపీ నుంచి కానీ లేకపోతే వేరే వేరే సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఇవ్వగలిగారు, కానీ మీరు జనాలకి సేవ చేస్తున్నారని చెప్పుకునే మీరు భారతీయ సిమెంట్ నుంచి ఉచితంగా 90 బస్తాలు కాదు, ఇంటికి ఎన్ని సిమెంట్ బస్తాలు అయితే పడతాయో అన్నీ ఎందుకు ఇవ్వలేకపోయారు? మీకు ఏం ఆస్తులు వద్దు, రూపాయి జీతానికి నేను చేస్తానన్నారు కదా. అదే సీఎం గారు రూపాయి జీతానికి నేను చేసినట్టు ఒక్కటి కూడా ఆయన బిల్లులు బయట ఎందుకు పెట్టలేకపోయారు? ఇప్పుడు ఇల్లు కట్టారు సరే, జనాలు ఇల్లు కట్టుకున్నారండి ఆయన ఇచ్చిన స్థలాల్లో. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఆయన పాలనలోకి వస్తే ప్రతి ఇంటి దగ్గర సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు వేసే హక్కు మీకు ఉంది. మీరు వేయగలరా? మీరు వేయలేరు. ఇప్పుడున్న కొన్ని కాన్స్టిట్యూషన్సీలో ఉన్న ఇల్లుకి సంబంధించిన స్థలాల్లో అయితే ఇప్పుడు ఉప్పాడ ఉంది, కాకినాడ దగ్గర ఉప్పాడలో వైఎస్ఆర్ కాలనీ పెద్ద కాలనీ ఇచ్చారు, చాలా ఎక్కువ సైట్లు ఇచ్చారు. వర్షం వస్తే ఉండిపోతుంది. మాకు పాములమెట్ట దగ్గర, జోగిరిపాడు దగ్గర గేట్ ఓపెన్ చేయరు, అక్కడ చాలామంది అవస్థ పడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టి గేట్ ఓపెన్ చేయించే రెస్పాన్సిబిలిటీ మీది, కానీ చేయించలేరు మీరు. అక్కడ రాకపోకలకి వీలుగా లేని ప్రదేశంలో స్థలాలు ఇచ్చి ఆ స్థలాల్లో ప్రజలను ఇల్లు కట్టుకోమని, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇంతమందికి మేము స్వగృహాన్ని కలిగించామని చెప్తున్నారు కదా. మీరు కట్టించి ఇచ్చిన ఇల్లు కాదయ్యి, వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళ కష్టార్జితం మీద వాళ్ళు అప్పులు చేసి కట్టుకున్నారు. అప్పులు తీర్చడానికి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలియదు. మీరు జస్ట్ ప్లేన్ ఎంటీ ల్యాండ్ ఇచ్చారండి. మీరు